నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. 'రాజసాబ్' చూసే ఉంటారు కదా! మన 'ప్రభాస్ రాజ్' గారి మూవీ. 'రాజులకే రాజు ప్రభాస్ రాజు.' సో, మీరైతే మూవీ చూసారా? మురి మూ మూవీ ఎవరెవరు చూసారో, ఎలా ఉందో మూవీ, ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు 'రాజసాబ్' గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పబోతున్నా. ఏంటంటే ప్రభాస్ గారు ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఓన్లీ యాక్షన్ మూవీసే తీస్తున్నారు. యాక్షన్‌గా చూసి, చూసి, చూసి జనాలకి కొంచెం బోర్ కొట్టేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నాలాంటి ఫ్యాన్స్‌కనమాట. సో, ఇప్పుడైతే ఈ 'రాజాసాబ్‌లో' ప్రభాస్ కొత్త లుక్స్‌లో కనిపించారు. వింటేజ్ ప్రభాస్‌ని చూసినట్లయితే అనిపించింది. అంతకుముందు ఒక రొమాంటిక్ వేలో ఒక కామెడీ టైమింగ్ సూపర్ ఉండే కదా ప్రభాస్ గారు. సో, ఆ వింటేజ్ ప్రభాస్ అయితే ఈ 'రాజసాబ్‌లో' కనిపించారనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఆడియన్‌కి, ప్రతి ఫ్యాన్‌కి కూడా పండగేననమాట. సూపర్ అంటే సూపర్ డూపర్ హిట్‌గా ఉన్నాడు ప్రభాస్. వింటేజ్ లుక్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ప్రభాస్ గారు 2024లో 'కల్కి' మూవీ వచ్చింది. దాంతో చాలా అంటే చాలా మంచి హిట్ కొట్టాడు. ప్రతి ఒక్కరికి నచ్చిన మూవీ అనమాట అది. 'కల్కి' చాలా బాగుంది. నెక్స్ట్ 2025లో ఏ మూవీ అయితే రాలేదు. ఇప్పుడు 2026 ఈ ఇయర్కి అయితే 'రాజసాబ్'తో మన ముందుకొచ్చారు. యాక్చువల్‌గా ఈ జనవరి 9న రిలీజ్ అవ్వాలుండే, కానీ ప్రీమియర్ షోలతో జనవరి 8 నుంచే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచి ఫుల్ అంటే ఫుల్ జోష్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి కావాల్సిన సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభాస్ మూవీ 1 ఇయర్ గ్యాప్‌లో వచ్చిందంటే ఆ మాత్రం ఉంటది కదా! ప్రభాస్ రాజ్ గారిది. సో, ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క ఆడియన్ కూడా పండగ చేస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు మూవీ టికెట్స్ మీద మ్యాక్స్ ఆఫర్స్ కూడా పెట్టారు. ట్రై చేయండి, కావాలంటే చూడండి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో. సో, ఇప్పుడైతే మూవీ గురించి చెప్పేద్దాం. అసలు ఈ 'రాజసాబ్' కథ ఎక్కడ మొదలవుతదంటే, ఒక రాజకుమారిపై మనసు పడిన ఒక సెల్ఫిష్ పర్సన్ యొక్క కథ అన్నమాట. సో, ఆ సెల్ఫిష్ పర్సన్ దేవనగర సామ్రాజ్య జమీందారిణి అయిన గంగాదేవి మీద కన్నేస్తాడు. అయితే తనకి జరిగిన అవమానానికి, అది మొత్తం ఏమంటారు, తనకు జరిగిన అవమానానికి ఆవిడని పెళ్లి చేసుకొని గంగాదేవిని ఆ రాజ్యం మొత్తం, ఆ సంపద మొత్తం దోచుకోవాలనైతే ఒక పథకం రచిస్తాడనమాట. ఆయన కనకరాజు అనే ఆయన. కనకరాజు అనే వ్యక్తి ఒక బైరాగితో కలిసి క్షుద్ర శక్తులు నేర్చుకొని తనని వశం చేసుకుంటాడనమాట, గంగాదేవిని. అట్లా తనని పెళ్లి చేసుకుంటాడు. దొరికిన సంపద మొత్తం, రాజ్య సంపద మొత్తం దోచుకొని పారిపోతాడు. అసలు ఇలా దోచుకొని ఎక్కడికి పారిపోయాడు? నెక్స్ట్ అసలు గంగాదేవి తన రాజ్యాన్ని వదిలి సామాన్యురాలిలాగా ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? నెక్స్ట్ గంగరాజు పాత్ర ఏంటి? తన నాయనమ్మ కోరిక మేరకు రాజు తన దేశాన్ని వదిలి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ తాతని వెతుకుతాడు. ఆ వెతుకులాటలలో తనకి తెలిసిన నిజాలేంటి? సో, ఇది నెక్స్ట్ కథ అనమాట. ఆ రాజు ఎవరో కాదు, ప్రభాస్ గారు. అసలు కథ మాత్రం ఇక్కడ స్టార్ట్ అవుతది. తను హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత రాజు అంటే ప్రభాస్ రాజు గారు వాళ్ళ తాతని కలిసినప్పుడు, అంటే కనకరాజు గారిని కలిసినప్పుడు అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక మైండ్ గేము, కామెడీ టైమింగ్ ఇవైతే సూపర్ అంటే సూపర్ హిట్ అనిపించాయన్నమాట. కానీ వీళ్ళిద్దరి యాక్టింగ్ ఎస్పెషల్‌గా నాకు చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్‌గా 'రాజసాబు' చాలా మంచి కథ. కాకపోతే ఏంటంటే కొంచెం అంటే ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వడం, కొంచెం ఎక్కువ చూయించడం, అసలు కథను వదిలేసి ఏదో చూయించినట్లు చూయించడం నాకైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది ఇదైతే. బట్ మిగతాది అవుట్‌పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటేంటంటే అంటే యాక్చువల్‌గా ప్రభాస్ రాజు గారు తెలుసుకోవడానికి వెళ్తారు కదా నిజాలు. కానీ ఆ టైంలో అసలు వాటన్నిటిని వెతకడం మానేసి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఆయన్ని తిప్పుకునే ప్రయత్నం చేయడం, ఇలా మాత్రం కొంచెం డిఫరెంట్ వేలో అనిపించింది ఇది. ఆ హీరోయిన్స్ పాత్ర కూడా అంతేం లేదనిపించింది. ఓన్లీ ప్రభాస్ గారికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఈ మూవీలో అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ ఇంకా అద్దిరిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఓకే, అంటే మరీ అంటే ప్రభాస్ గారి అంత రేంజ్ లేకపోయినా బాగుంది క్లైమాక్స్ మాత్రం.
కానీ ఈ మూవీలో మాత్రం ఖచ్చితంగా మనం వింటేజ్ ప్రభాస్ని అయితే చూస్తాము. చాలా అంటే చాలా బాగుంది. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మీ స్వరూప. నాకైతే మూవీ ఓవరాల్గా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఓకే బాగుంది అని అయితే అనిపించింది. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో మీరైతే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ని షేర్ చేయండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం మందికి షేర్ అవుతాయి. అండ్ అలా షేర్ అవ్వడం వల్ల మన ఛానల్కి కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేయండి. డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వీడియోస్ మనం వీడియోస్ చేసినప్పుడల్లా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.